అవినీతి నిరోధక శాఖ వాళ్ళకు భారీ తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. నాగార్జున, చెప్పండి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏడీ అంబేద్కర్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ తర్వాత మరికొద్దిసేపట్లో ఆయన వైద్య పరీక్షల అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం మనకు కనిపిస్తుంది. న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచి ఆయన రిమాండ్ తరలించే అవకాశం ఉంది. అయితే ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు జరిగినటువంటి సోదాల్లో భాగంగా భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. ఇప్పటివరకు గుర్తించినటువంటి ఆస్తుల వివరాల ప్రకారం అతనికి 15 చోట్ల ఇప్పటివరకు ఉదయం నుంచి సోదాలు కొనసాగాయి. ఆయనకు సంబంధించినటువంటి ఒక బినామీ ఇంట్లో సుమారు 2,18 లక్షల రూపాయల నగదును పోలీసులు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటుగా ఈ అంబేద్కర్ అవినీతి సొమ్ముకు కూడబెట్టేందుకు పలువురు బినామీలు సహకరించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో ఇందుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా సోదాలు చేస్తున్నటువంటి ఏసీబీ అధికారులకు అతనికి బ్యాంకులో సుమారు 78 లక్షల రూపాయలు గుర్తించారు. దాంతోపాటుగా షేర్లలో మరొక 36 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా కారులో మరొక 5,50,000 రూపాయల నగదును నెట్ క్యాష్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతనికి 2 కార్లు ఉండగా అతనికి ఒక కారులో ఈ నగదును కూడా గుర్తించారు. అయితే మరికొంత దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు చెప్పినటువంటి సోదాల్లో మొత్తం 15 టీంలు 15 చోట్ల ఈ సోదాలు కొనసాగి 15 బృందాలు సోదాలు చేశాయి. మొత్తం అతని నివాసంతో గచ్చిబౌలిలో ఉన్నటువంటి అతని నివాసంతో పాటుగా మరి ఒక 10 చోట్ల ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో మొత్తం 15 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. అందులో భాగంగా షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ఒక అధునాతమైనటువంటి భవనం, దాంతోపాటుగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి 5 అంతస్తుల భవనం, అంటే G+5 బిల్డింగ్, అది కూడా గుర్తించారు. దాంతోపాటుగా తన స్వగ్రామంలో ఒక 10 ఎకరాల స్థలంలో ఒక అంతర్ కెమికల్స్ అనేటువంటి ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. దాంట్లో సుమారు ₹1 కోటి మేర ఆయన ఇన్వెస్ట్ చేసినట్టుగా గుర్తించారు. దాంతోపాటుగా 10 ఎకరాల ల్యాండ్ కూడా ఆయనదని గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి 6 ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, దాంతోపాటుగా కూకట్పల్లి మొత్తం 6 ఇళ్లు, ఇతర ఓపెన్ ప్లాట్లు కూడా గుర్తించారు. దాంతోపాటు 2 కార్లు, భారీగా బంగారు ఆభరణాలు, దాంతోపాటుగా బ్యాంకు డిపాజిట్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అయితే అతని విచారణ ఇంకా కొనసాగుతుంది, సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీని తర్వాత అంటే ఆయన అదుపులో తీసుకొని ఇంకొన్ని విచారిస్తున్నారు. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో గత కొన్ని రోజులుగా అతని మీదకి వస్తున్నటువంటి అవినీతి ఆరోపణల ఆధారంగా ఇంటర్నల్గా ఏసీబీ అధికారులు ఒక ఎంక్వైరీ చేశారు. రంగారెడ్డి ఏసీబీ అధికారులు ఒక ఎంక్వైరీ చేసి దాని మీద వచ్చినటువంటి ఆరోపణలపై దర్యాప్తు చేసిన తర్వాత అతని భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా పరువు నుంచి సేకరించడం జరిగింది. సో ఇప్పుడు అతను అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పటి వరకు కొన్ని కోట్ల మేర, అంటే గుర్తించినటువంటి ఆస్తుల ప్రకారం సుమారు మార్కెట్ వాల్యూ కేవలం 3 నుంచి 5 కోట్ల మేర ఉంటే అది మొత్తం సుమారు బహిరంగ మార్కెట్లో 100 నుంచి 150 కోట్ల పైమాటే ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్తా ఉన్నారు. సో సోదాలు ముగిసిన తర్వాత మరికొన్ని అక్రమాస్తులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇతను ఏడీ ఉద్యోగం ప్రారంభించినప్పటి నుంచి, అంటే ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి అతను వచ్చినటువంటి ఆదాయం ఆధారంగా ఇప్పటివరకు ఆయనకు వచ్చినటువంటి ఆస్తులకి ఎటువంటి పొంతన లేదు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా అతని మీద ఆరోపణలు కూడా అదే విధంగా వచ్చాయని ఏసీబీ డీఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితం మీడియాకి వెల్లడించడం జరిగింది. సో ఇప్పుడు ఈ దర్యాప్తులో మరికొంత, అంటే ఈ సోదాలతో ముగిసిన తర్వాత మరికొంత అక్రమాస్తులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలో తీసుకొని ఇతని బ్యాంకు లాకర్లు 4 గుర్తించారు. అందులో ఎస్బీఐతో పాటుగా హెచ్డిఎఫ్సికి సంబంధించిన మరొక బ్యాంకు లాకర్ను కూడా గుర్తించారు. అందులో మరికొన్ని బంగారు ఆభరణాలు, ఇతర స్థిర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉండొచ్చని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం ఉదయం నుంచి చేసినటువంటి సోదాల్లో సుమారు 150 కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా ఇప్పుడు వెల్లడైంది. దీంతోపాటు సతీష్ అనేటువంటి బినామీ ఇంట్లో 2,18 లక్షల రూపాయల నగదు లభ్యమైంది. ఇతని కారులో నగదు లభ్యమైంది. దీంతో పాటుగా మరికొంత వేరే ఇతర కంపెనీల్లో కూడా, ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఇతను పెట్టుబడి పెట్టినట్టు ప్రస్తుతం ఏసీబీ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు కూడా పరిశీలించడం జరిగింది. సో ఈ మొత్తం చూసుకుంటే కన్నా సోదాలు ముగిసిన తర్వాత భారీగా 100 కోట్ల ఆస్తులు బయటకు వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఇతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు, అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వైద్య పరీక్ష అనంతరం అతన్ని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచి రిమాండ్ తరలించే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. ఓటు యు. ధన్యవాదాలు నాగార్జున.
అవినీతి నిరోధక శాఖ వాళ్ళకు భారీ తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అతని బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల నివాసాల్లోనూ ఏసీబీ విస్తృత తనిఖీలు చేపట్టగా కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. 100 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సోదాల్లో గుర్తించారు. ఏకంగా 10 ఎకరాల్లో ఓ కెమికల్ ఫ్యాక్టరీ అంబేద్కర్ పేరిట ఉన్నట్లు నిర్ధారించారు. అంబేద్కర్ గారు అని చెప్పేసి ఆయన ఏడీఈగా పనిచేస్తున్నారు టీఎస్పీటీసీఎల్లో. ఆయన అవినీతి ఆరోపణలు ఆయన మీద పుష్కలంగా ఉన్నాయి చాలా. ఆయన ఆరోపణల ఆధారంగా మేము కొంచెం ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ ప్లస్ వెరిఫై ఇన్ఫర్మేషన్ అవన్నీ చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఈరోజు అంబేద్కర్ గారి ఇంట్లో సోదాలు జరపడం జరిగింది. లంచం రూపంలో డబ్బులు ప్లస్ అవినీతి రూపంలో అన్ని డబ్బులు వెనకేసుకోవడానికి సహకరిస్తున్నారు. వాళ్ళని కూడా కొంతమంది గుర్తించడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో కూడా సైమల్టేనియస్గా రీడ్స్ ఈరోజు చేయడం జరిగింది. ప్లాట్స్, ల్యాండ్స్, కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ ఇవన్నీ కలిపి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం దాదాపు 2,11 లక్షల రూపాయల వరకు రావడం జరిగింది. ఈయనకి బినామీదారు ఉన్నారని మేము సస్పెక్ట్ చేసి వాళ్ళ ఇంట్లో మేము సోదాలు చెప్తున్నాము. వాళ్ళ ఇంట్లో దాదాపు 2,18 లక్షల రూపాయలు నెట్ క్యాష్ దొరికిందండి. ఆమ్టార్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి నిన్న ఒక ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీని స్థాపించినారు. దాన్ని అక్కడ ఓపెన్ ప్లేస్లో కొంచెం కన్స్ట్రక్షన్ చేసినారు. దాదాపు 1 కోటి రూపాయల వరకు దాంట్లో ఆల్రెడీ ఖర్చు పెట్టినాడు. ఇంకా పని కూడా జరుగుతూ ఉంది. 77.5 లక్షల రూపాయలు ఈయనకు బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో ఉన్నాయి. తర్వాత ఒక 36 లక్షల రూపాయలు షేర్స్ రూపంలో, డిమాట్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఒక 5.5 లక్షల రూపాయలు ఆయన సోదాల టైంలో ఆయన కార్లో దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా మేము జప్తు చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతా చోట్ల కొన్ని సోదాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తుంది. అతని మీద ఈ ఆరోపణలన్నీ కూడా దాదాపు ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆయనని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 14 to 15 టీమ్స్ వరకు ఏరియాలో ఉన్నాయండి. అదే ప్రస్తుతము మేము అంబేద్కర్ గారిని అదుపులోకి తీసుకున్నాము. మిగతా ఈ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా మేము చూడడం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశారా ఏంటి, ఎక్కడైనా ల్యాండ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. అది ఇంకా టైం ట్రాప్ రూపంలో కానీ, తర్వాత డిఏ కేసెస్ రూపంలో కానీ కేసెస్ వేయడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు వచ్చిన ఆరోపణల ప్రకారం ఈరోజు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుంది.